ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూస్తున్నాం. అయితే తాజాగా ఓ కేసులో కూడా ఏఐ నిజంగా అద్భుతంగానే చేసింది. ఒక మహిళ ఇద్దరు చంటి బిడ్డలను అత్యంత పాశవికంగా చంపి 19 ఏళ్లుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు నిందితులను ఏఐ పట్టించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మహిళ ఇద్దరు కవల పిల్లలను చంపి హత్య చేసిన నేరంలో నేరస్తులు 19 ఏళ్ల తర్వాత దొరికారు. వీరిని సిబిఐ అరెస్ట్ చేసింది. పుదుచ్చేరిలో అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి తీసుకున్నారు. 2006లో కేరళలో ఒక మహిళ ఆమె నవజాత కవల కుమార్తెలను దారుణంగా హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను సిబిఐ శనివారం అరెస్ట్ చేసింది. నిందితులు 19 ఏళ్లుగా పరారీలో ఉన్నారు. ఫిబ్రవరి 10, 2006న కొల్లాంలోని ఆంచల్లో 24 ఏళ్ల మహిళ ఆమె 17 రోజుల వయసున్న శిశువులను దారుణంగా హత్య చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును 2010లో కేరళ హైకోర్టు సిబిఐకి అప్పగించింది. సిబిఐ ఫిబ్రవరి 6, 2010లో కేసుని తిరిగి నమోదు చేసింది. కొల్లంకు చెందిన దివిల్ కుమార్, అతడి స్నేహితుడు రాజేష్ ఈ హత్యలకు పాల్పడినట్లు సిబిఐ విచారణ తేల్చింది. అప్పటి నుంచి ఇద్దరు పరారీలో ఉన్నారు. సమగ్ర దర్యాప్తు తర్వాత సిబిఐ ఎర్నాకుళం చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దివిల్, రాజేష్లను ప్రధాన నిందితులుగా చేస్తూ కోర్టు ప్రకటిత నేరస్తులుగా ప్రకటించింది. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించింది సిబిఐ. ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగా సిబిఐ అధికారులు ఎట్టకేలకు దివిల్ కుమార్, రాజేష్లను పుదుచ్చేరిలో ట్రాక్ చేసి జనవరి 3న అరెస్ట్ చేశారు. దివిల్ తన పేరును విష్ణుగా, రాజేష్ తన పేరును ప్రవీణ్ కుమార్గా మార్చుకున్నారు. పుదుచ్చేరిలో పెళ్లి చేసుకొని ఆస్తులు కొనుగోలు చేసుకొని అక్కడే స్థిరపడ్డారు. అయితే నిందితులిద్దరిని శనివారం ఎర్నాకుళంలోని జ్యురిస్డిక్షనల్ కోర్ట్ ఆఫ్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేశారు. అసలు ఒక మహిళని, ఇద్దరు చంటి బిడ్డలను వీళ్ళెందుకు హత్య చేశారనుకుంటే, నిందితుడైన దివిల్ కుమార్ బాధితురాలు రంజనీతో సంబంధం ఉంది. రంజని పుట్టిన కవలలకు దివిల్ కుమార్ తండ్రి అని విచారణలో తేలింది. రంజని సాయం కోసం గతంలో కేరళ మహిళా కమిషన్ని ఆశ్రయించింది. 2006లో నిందితులు దివిల్, రాజేష్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నారని తేలింది. తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రంజనీతో రాజేష్కు పరిచయం ఏర్పరచుకున్నారు. దివిల్ కుమార్తో రంజనీకి ఇచ్చి పెళ్లి చేపిస్తానని నమ్మబలికాడు. ఫిబ్రవరి 10, 2006లో రంజని, ఆమె ఇద్దరు కవలను వారి అద్దె ఇంట్లోనే దారుణంగా చంపేశారు. పరారీలో ఉన్న నిందితులకు సంబంధించిన సమాచారం ఇస్తే 2 లక్షల రివార్డు ఇస్తామని కూడా సిబిఐ అప్పట్లో ప్రకటించింది. ఏఐ వీళ్ళిద్దరిని ఎలా పట్టించిందంటే, చాలా ఏళ్లుగా కనిపించని నిందితులను విదేశాలకు పారిపోయి ఉంటారని పోలీసు అధికారులు భావించారు. అయితే కేరళ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి వారి గుర్తింపుని కనుగొనే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో ఉన్న ఫోటోలను పోలీసులు వారి వద్ద ఉన్న ఫోటోలతో పోల్చారు. ఒక ఫోటోలో దివిల్ కుమార్ వివాహానికి హాజరైనట్లు గుర్తించారు. ఇద్దరు నిందితులు పెళ్లిళ్ళు చేసుకొని పుదుచ్చేరిలో నివసిస్తున్నట్లు గుర్తించారు. అలా ఏఐ సాయంతో పోలీసులు నిందితులను పట్టుకున్నారు. మరి హత్య జరిగిన 19 ఏళ్ల తర్వాత నిందితులు పట్టుబడేందుకు కారణమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి.